వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బుజ్జ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. గతంలో మీరు తెలంగాణ జాగృతిలో కవిత గారితో పాటు కలిసి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ మునిపోయేనామా అన్నారు. ఆమె కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటారు. మీరు దీనిపై ఏమంటారు? ఫస్ట్ ఆమె ఎందుకు ఫస్ట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమనండి. తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటికి ఎందుకు వస్తుందో అక్కడ ఉన్న పార్టీ, అక్కడ నమ్ముకున్న పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళకి చెప్పమనండి. మా పార్టీ గురించి తర్వాత ముచ్చట. మా పార్టీ గురించి మాట్లాడే అర్హత కానీ ఈ సమితి కూడా ఆమెకు లేదు. అది మాట్లాడే అవసరం కూడా మాకు లేదు. ఆమె గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు. మీడియా వాళ్ళకు కూడా ఒక పండుగ అయిపోయింది 10 రోజుల నుంచి. ఆమెకు పబ్లిసిటీ లేనిది ఓ ముద్ద ఒక రోజు తినకుండా నష్టం ఏముండదు ఆమె. కానీ పబ్లిసిటీ లేనిది మాత్రం నిద్రపోదు. ఫుల్ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఏ ఛానల్ చూస్తే కవితదే. ఆమెకు కావాల్సింది చాలు. ఫుడ్ ఓ సంవత్సరానికి రావాల్సినంత మైలేజ్ వచ్చింది, ఫుల్గా అదే అయింది. దానివల్ల తెలంగాణ ప్రజలకు కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ, ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులకు కానీ ఎవరికన్నా ఏమన్నా వచ్చిందా? ఇది ఆర్థిక లావాదేవీలు 10 సంవత్సరాలు పందికొక్కులాగా దోసుకున్న తర్వాత ఆ సొమ్మును బయటికి తీసేటప్పుడు ఈ ముగ్గురు దయ్యాలు, ముగ్గురు కోతులు ఉంటాయి కదా, ఈ పంచుకునేటప్పుడు వచ్చిన గొడవలే తప్ప అది నిజంగా తెలంగాణ కోసం గొడవలతోనో బయటకు వచ్చిన విషయం అయితే కాదు. అందుకని తెలంగాణ తమ్ముళ్ళకు కూడా చెప్తున్నా, మీరు కూడా ఆవేశపడకూరి. కవిత ఎవరిని ఎట్లా వాడుకోవాలో కవితకు వచ్చిన వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మీరు ఆవేశపడకండి, ఓ ఎగిరెగిరి పడకండి. కవిత అనే వ్యక్తి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా అంటే అసలు 10 మంది ఎమ్మెల్యేలు ఒకడన్నా నియమలేడుగా అయ్యాలా? 10 మందిని అంటే ఈమె కాంగ్రెస్లకు తీసుకొస్తాడంటే ఈమెకంటే మంత్రి పదవి ఇంకా ఈమె వచ్చింది, ఈమె బోడమ్మ, ఇక ఈమె కన్నా మించినోడు ఎవరు లేడు. ఈడ ఆడోళ్ళు ఈడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ తండ్రి పేరు చెప్పుకొని గెలిచినోడు లేకపోతే ఇన్నోడు ఎవరు లేడు. ఇండివిజువల్గా గెలిచిన లేడీసే చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళము కాంగ్రెస్ పార్టీ అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తుంది. మీలాంటి దోపిడి దొంగలకు, దళారు వ్యవస్థలకు, లిక్కర్ స్కామ్లో జైళ్ళలో పోయిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ ఉండదు. గుర్తుపెట్టుకో. కష్టపడ్డలకే పదవులు ఇస్తారు. మా మీనాక్షమ్మ ఒకటే చెప్తుంది, పార్టీలో 10 సంవత్సరాలు కష్టపడ్డలకు పదవులు రావాల్సిందే, వాళ్ళకే ఇస్తుంటుంది. అమ్మగారు మీ అడుగు కాదు, ఈ గాంధీ భవన్ గేటు కూడా టచ్ చేయనిది అమ్మగారు, మీనాక్షమ్మ గారు. గుర్తుపెట్టుకో. నువ్వేదో ఇవాళ నాకు అన్నీ తెలుసు, నాకు అన్ని సంబంధాలు ఉన్నాయి, నాకు బీజేపీతోని, నాకు అన్ని పార్టీలతోనంటే ఉండొచ్చు. వైనాట్? ఓ సీఎం బిడ్డవు కాబట్టి మీకు ఉన్న పని అదే ఉంటుంది కాబట్టి అందరితో పరిచయాలు ఉంటాయి. పరిచయాలు వేరు, రాజకీయం వేరు. ఒక పార్టీ పెట్టి నడిపి పార్టీ పెట్టాలంటే పల్లి బఠానీలు అమ్ముకునేంత ఈజీ అనుకుంటున్నావు. పార్టీ పెట్టాలంటే కలేజా ఉండదు. అంత కలేజా నీకుందా? అంత కలేజా నీకున్నదాని అయితే తెలంగాణ జాగృతిని ఎందుకు కమిటీలో ఎందుకు మూసేసినావు? మళ్ళీ భారత జాగృతి ఎందుకు చేసినావు? ఆ కమిటీలను ఎందుకు రద్దు చేసినావు? ఎందుకు వివరణ ఇవ్వలేదు? ఆ పాత కమిటీలలో ఉన్న వాళ్ళకి ఎందుకు ప్లాట్ఫామ్స్ చూపించలేదు? వాళ్ళని ఎందుకు ఆదుకోనలేదు? వాళ్ళకి కావాల్సిన గౌరవం ఎందుకు ఇవ్వలేదు? మీ బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఎంపీ అయినాక వాళ్ళకు ఓ నామినేటెడ్ పదవులు ఎందుకు ఇప్పించలేదు? వాళ్ళ కుటుంబాలు నీకోసం ఉండి ఆహార నిశలు పనిచేసినాం నాతో సహా. మరి ఇంత చేసినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోకుండా రోడ్ల మీద పడేసి నీ అవకాశం కోసం మంచిగా మేము గెలిపించినావు, నువ్వు పోయినావు, మంచిగా పోయి ఢిల్లీలో మంచిగా కూర్చున్నావు పార్లమెంట్లో. ఒక్కసారి నా జాగృతి గురించి ఆలోచించినవా? ఆలోచించలేదు. మళ్ళీ ఇప్పుడు మీ నాయన మళ్ళీ లిక్కర్ స్కామ్లో పోయినాక మళ్ళీ భారత జాగృతి పెట్టి నేను తెలంగాణ అంతా తిరుగుతా, నేను దేశం అంతా తిరుగుతా 33% రిజర్వేషన్ కోసం అని చెప్పి మళ్ళీ ప్రజలని ఆకట్టుకోవడానికి మళ్ళీ తిరిగినావు. ఎట్టి ఏం చేసినా కూడా ప్రజలు ఎవరు నమ్మలే. పార్లమెంట్లో నువ్వు 5 ఏళ్ళు పని చేసినప్పుడు ఒకసారి రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు, మహిళల గురించి మాట్లాడలేదు. ఇవన్నీ ఎవరు నమ్ముతారమ్మా? నువ్వేదో పార్టీ పెడితే నీ దాంట్లోకి వస్తారంటే ఎవడో ఇక పని పాట లేనివాడు ఉంటాడు కదా, బిజినెస్ చేసుకుంటానంటే 1000 రూపాయలు ఇస్తే రోజుకో 1000 రూపాయలు ఇస్తే వచ్చి పక్కన కూర్చొని పోతారు తప్ప నీకంత కలేజ లేదు, అంత ధైర్యం కూడా మా తమ్ముళ్ళకి లేదు. తెలంగాణలో నీ ఎంబడి తిరిగాడు ఒక కేసీఆర్ బిడ్డ అని ఒక గౌరవం ఇచ్చిరు అంతే తప్ప నీకు కల్వకుంట్ల ఫ్యామిలీని కేసీఆర్ బిడ్డ అనే వర్డ్ తీసేస్తే హూ ఆర్ యూ? అది గుర్తుపెట్టుకోండి. జాగృతి ఏదైతే తెలంగాణ జాగృతి ఉందో దాన్నే పార్టీ పేరుగా పెట్టే అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నాయి. ఏదన్నా పెట్టుకోండి తమ్ముడు. పార్టీ లేని 100 కాంగ్రెస్ పార్టీ చూడని పార్టీలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది. అన్ని పిల్ల కాలువల నుంచి మొత్తం మీద మళ్ళీ సముద్రంలో గలవాల్సిందే. ఏదేమున్నా ఇలాంటి వాళ్ళను ఎంత దూరంగా పెట్టుకుంటే అంత మంచిది. ఇప్పుడు తండ్రే స్పందిస్తలేడు, మనం ఎందుకు స్పందించాలి? వాళ్ళ అన్ననే స్పందిస్తలేదు. వాళ్ళ పంచాయతీ అది. తెలంగాణ ఉద్యమకారుల పంచాయతీ కాదు, తెలంగాణ ఆత్మవిశ్వాసం కాదు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్తుంది. ఇక అప్పుడు బతుకమ్మ పేరు చెప్పుకొని బతుకుని తెచ్చుకొని ఇలా 1000 కోట్లు సంపాదించింది. మళ్ళీ ఇప్పుడు ఏదో సామాజిక తెలంగాణ అంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు. అవకాశం తెలంగాణ ప్రజలు ఒకసారి 2 సార్లు ఇచ్చిర్రు. నువ్వు చెప్పినంత మాత్రం తెలంగాణ జాగృతి పెట్టుకోకపోతే ఇంకేదైనా పెట్టుకో, నీ ఇంటి పేరు పెట్టుకో, మీ అత్తగారి ఇంటి పేరు పెట్టుకో, అన్నీ తెలుసు అందరికీ.
మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఒక పనికొచ్చే పని మాట్లాడారు. ఏదేమున్నా కూడా మీరు ఫస్ట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పబ్లిక్లోకి రండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. రేవంత్ రెడ్డి గారితో ఆ బిజినెస్ ఏదైతే లావాదేవీలు ఉన్నాయో కవిత గారికి ఉన్నాయని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. వేస్ట్ మాటలు అండి, పనికి మాలిన మాటలు. రేవంత్ రెడ్డికి కవితకు సంబంధం ఉంది, లావాదేవీలు ఉన్నాయి, బిజినెస్, ఇవన్నీ నాన్ సెన్స్ టాకింగ్. అలాంటివి ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెయ్యరు. అయినా ఈమెతోని బిజినెస్లు చేసే అంత అవసరము రేవంత్ అన్నకి లేదు. అనవసరంగా ఆయన ముత్యం లాంటి మీరు ఇలాంటివి అంటగట్టవద్దు దయచేసి. ఎవడన్నా అంటగట్టినా కూడా నాలుక చీల్చేస్తాము. రేవంత్ రెడ్డి గారు కవితకి ఎలాంటి సంబంధం లేదు. కవిత లాంటి వాళ్ళని ఆయన జీవితంలో ఎంతో మందిని చూసి ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎవరిని చూసినా ఒక భార్యను తప్ప ఎక్కడ దేశంలో ఎక్కడ ప్రజలను ఎక్కడ చూసినా ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా గౌరవిస్తారు. ఆయనకు ఆడవాళ్ళంటే అపారమైన నమ్మకము. ఇలాంటివి మాట్లాడి ఆయన నోరు నుంచి ఆయన ఎక్కువ మనం మాట్లాడి కూడా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఉంటుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. నాకు అట్లా మాట్లాడడం కూడా ఇష్టం లేదు. బిజినెస్లు చేసుకుంటారు కానీ ఆయన ఆడవాళ్ళతో బిజినెస్లు చేయాల్సినంత కర్మ ఆయనకు పట్టలేదు, అవసరం కూడా లేదు. కాబట్టి ఇవాడ మాట్లాడితే మాత్రం తన్నులైతే పడతాయి. తెలంగాణ గదర్ అవార్డును ప్రకటించడం జరిగింది. మరి గతంలో ఇదే పుష్ప సినిమా గురించి, ఎర్రచంద్రం గురించి దాంట్లో స్మగ్లింగ్ సినిమా అని చెప్పారు. మరి పుష్ప ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నాడో అతనికి బెస్ట్ యాక్టర్ గా ఇస్తున్నారు. కళ వేరు, తప్పు. అక్కడ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా మేము ఇదే తెలంగాణ ప్రజలు ఇదే గమనించాలి. వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చెయ్యదు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్, అక్కడ ఒక ఆడకూతురు చనిపోయింది, పిల్లలు చావు బ్రతుకులో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ అల్లు అర్జున్ కాదు, ఇంకెవ్వరని ఉండనియండి. అక్కడ తీసుకున్నారు. ఇది ఒక కళని పోషిస్తుంది, కళని ఎంకరేజ్ చేస్తుంది, వాళ్ళలో ఉన్న నైపుణ్యతను బయటకు తీస్తుంది. మేము అదే చెప్పినాం. అందాల పోటీల గురించి ఎదవలు మాట్లాడినప్పుడు ఒకటే చెప్పిన, ఆయన అందాల పోటీలను కాదు అన్ని పోటీలను అందరినీ ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని పెద్దపీటనేస్తూ ఒక పెద్దన్న పాత్ర వహిస్తారు రేవంత్ రెడ్డి గారు అని ఆ రోజు చెప్పిన, ఈ రోజు చెప్తున్నా. ఇది మీరు ఆలోచించుకోవాలి. తిట్టిండు చేసిండు అంటే మీరు అక్కడున్న అతలో ఉన్న ప్రతిభను గుర్తించింది. ఇక్కడ మీరు అలా చెయ్యొద్దు అంటే శిక్ష అనేది అది 10 మంది చూసిండ్రు. ఎంతో మంది హీరోలు ఉన్నారు. అల్లు అర్జున్ మీద పెంచుకోవాల్సినంత అవసరం రేవంత్ రెడ్డి గారికి లేదు కదా. కాబట్టి ఒక్కటే తెలంగాణ ప్రజలు, ప్రతిదీ మీరు అట్లా ఆలోచించకుండా, ప్రతిదీ ఎలిగేషన్ చేయకుండా, రాజకీయాలు చేయకుండా మంచి రాజకీయాలతోని మనం ముందుకు పోతేనే సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సి వస్తుంది. గతంలో సీతక్క గారు మాట్లాడుతూ సినిమాలకి మనం పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం, ఆ గవర్నమెంట్ ఆఫీసర్ని చంపేస్తూ ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలన్నారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్కి అవార్డు ఇవ్వడం వెనక ఏంటి కారణం? ఒకటి సీతక్క అభిప్రాయం, సీతక్క చెప్పింది. ఇప్పుడు పుష్ప సినిమా మనకు నచ్చలేదు అన్నాం, అంత పెద్ద హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు మీ నాడిని నేనైతే చెప్పలేను కదా. మీరు ఎందుకు చూస్తున్నారు, మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు నేను చెప్పగలుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినాక కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎందుకు పట్టం కట్టారు? దాంట్లో తెలంగాణ కోసం, ఉద్యమం కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక నినాదం ఉంది. కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. సీతక్క మాట్లాడిన దానికి నా దగ్గరకు వచ్చి చెప్తే నేను చెప్పాను, నీ అభిప్రాయం నువ్వు చెప్పినావు, నా అభిప్రాయం నేను చెప్పినా. కొంతమందికి అట్లా ఇష్టం ఉంటుంది, కొంతమంది ఫ్యామిలీ మూవీస్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమంది డిస్కో డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి సింపుల్గా మంచిగా లిరిక్స్ ఉన్న పాటలు అంటే ఇష్టం ఉంటుంది, కొంతమంది మ్యూజిక్ ఇష్టం ఉంటుంది, కొంతమంది యోగా ఇష్టం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటుంది తప్ప దాన్ని కూడా రాజకీయాలు చేసి అది చేసినాయి అంటే ఇవి ఇప్పుడు ఉన్నాయి, చాలా మనకి ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఈ చిల్లర మాట్లాడుకొని మనం దిగజారకూడదని నేను చెప్తాను.